మీకు మీ కుటుంబ సభ్యులకి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు. కష్టాల నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఇదిగోండి ఈరోజు రెసిపీ. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈద్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ, అలాగే చికెన్ ఫ్రై. సింపుల్గా, ఈజీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అలా కిచెన్లో. ఇదిగోండి నేను మటను క్లీన్ చేసి తీసుకున్నాను. 700 గ్రామ్స్ అండి. 700 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ మీద 200 గ్రామ్స్ ఎక్కువ. కాస్త పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే కారం కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. గరం మసాలా హాఫ్ స్పూన్, తగినంత సాల్ట్. ఉల్లిపాయలు మీడియం సైజ్ తీసుకోవాలండి. ఒక్క ఉల్లిపాయ సరిపోయింది. అలాగే 4 పచ్చిమిర్చి, పెరుగు వేసుకుని కాస్త పుదీనా వేసుకుని బాగా మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలిపి ఒక 1 అవర్ పాటు మనం దీన్ని రెస్ట్ ఇచ్చేయాలి. అప్పుడు చక్కగా పీసెస్కి ఉప్పు కారం చక్కగా పట్టి దమ్ములో పీస్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా 1 అవర్ రెస్ట్ ఇవ్వడం వల్ల లోపల పీస్ కూడా సాఫ్ట్గా ఉంటుందండి చక్కగా. ఇప్పుడు రైస్ నానబెట్టుకుందాం. నేను 700 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. దానికి నేను హాఫ్ కేజీ రైస్ వేస్తున్నాను. 2 గ్లాసులు హాఫ్ కేజీ అండి ఇవి. చక్కగా వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్న మటన్ని వేసుకోవాలండి. వేసుకుని హై ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇదిగోని చూడండి, చక్కగా నూనె పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 5 విజిల్స్ రానిద్దాం. చక్కగా 5 విజిల్స్ వస్తే చక్కగా ముక్క కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ పక్కన పెట్టుకుని వేరే కుక్కర్ పెట్టుకుని 2 లీటర్స్ వాటర్ వేసుకుని బిర్యానీ మసాలా తెలుసు కదండి, బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ వేసేసి కొంచెం పుదీనా, 1 స్పూన్ అల్లం పేస్ట్, అలాగే కొంచెం బిర్యానీ మసాలా. బాగా వాటర్ తెరల కాగాలండి. కాగిన తర్వాత ఇప్పుడు మనం గంట పాటు నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. రైస్ మొత్తం వేసేసుకుని ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండి వేసుకుంటే రైస్ చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు దమ్కి ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఆ గిన్నెలో మనం ముందుగా ఉడికించుకున్న మటన్ వేసేసుకోవాలి. చక్కగా వేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఉడికించిన రైస్ని మనం పైన వేసుకోవాలి చక్కగా. ఇదిగోండి చూడండి, లేయర్ లాగా వేసుకోవాలి. అన్ని వైపులా రైస్ చక్కగా సమానంగా లేయర్ లాగా చేసుకోవాలి. చక్కగా పలసగా పరచాలి. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర, అలాగే గరం మసాలా, కొంచెం నెయ్యి, చక్కగా నేతిలో ఫుడ్ కలర్స్ కలుపుకొని వేసుకోవాలండి. ఆప్షనల్ అండి, పూర్తిగా ఆప్షనల్ ఫుడ్ కలరు. నా దగ్గర ఉన్నాయి, వేస్తున్నాను. చక్కగా నేతిలో కలుపుకొని వేసుకోవాలి ఈ ఫుడ్ కలర్. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. గార్నిష్కి పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే రెడీ అండి. మటన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఇదిగోని చూడండి, చక్కగా పొడిపొడిలాడుతూ చక్కగా పీస్ కూడా చక్కగా మెత్తగా జ్యూసీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి కంపల్సరీ. ఇదిగోండి మన మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ మటన్ దమ్ బిర్యానీకి సైడ్ డిష్ నేను చికెన్ ఫ్రై చేశానండి. సింపుల్గా ఈ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపెడతాను రండి. నేను చికెన్ వచ్చి 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ అంటే 250 గ్రామ్స్. చక్కగా క్లీన్ చేసేసి పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, కాస్త గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకుని చక్కగా మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. చక్కగా మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల పీసు చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అలాగే పైన కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకుని చక్కగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఉల్లిపాయ నేను మీడియం సైజ్ తీసుకున్నాను. చక్కగా ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇదిగోండి చక్కగా మెత్తగా అయిపోయినాయి చూడండి, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గంట పాటు నానబెట్టుకున్న మన చికెన్ని దీంట్లో వేసేసుకోవాలి. చక్కగా సిమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. సిమ్‌లో పెట్టి, మూత పెట్టి అలా ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఒక 2 టమాటాలు, పండిన టమాటాలు కట్ చేసి అలా పైన వేసుకొని మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్‌కి చక్కగా టమాటాలు కూడా మగ్గిపోతాయి. చూడండి ఎలా మగ్గిపోయినాయో. ఇదిగోండి ఇలాగా. చక్కగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకుని కాస్త కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. అంతేనండి, మటన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై. సబ్స్క్రైబ్.